హలో. కానమూకు కథావచనం మోహనవచనం పరిజ్ఞాన హితబాండం నిత్య చదువరి శ్రోతలకు ఆహ్వానం. నమస్కారం. చదవదగునెవరు రాసిన తదుపరి చదివిన వెంటనే మరువక పలువురికి వినిపింపబూనిన అది ఏ పరిజ్ఞాన హితబాండమౌపో మహిళ మోహనవచనమై విరాజిల్లు. పరిజ్ఞాన హితబాండం లక్ష్యం ప్రతివారీ సమాచార హక్కు, తెలుసుకునే హక్కు కూడా జీవించే హక్కుతో సమానం అనే స్ఫూర్తితోనే అనిశెట్టి సాయి కుమార్ విరచిత అంశంగా రాజద్రోహ చట్టంను రద్దుపరచాలి అనేటువంటి అంశాన్ని మన కానమూకు కథ వచ్చిన శ్రోతలకు అవగాహన నిమిత్తం వినిపిస్తున్నాను, వినండి. రాజద్రోహ చట్టంను రద్దుపరచాలి. ఇక వినండి. ఏ మతంలోనైనా దైవం సర్వశక్తివంతమని భావిస్తారు, కానీ వాస్తవంలో మాత్రం రాజ్యాధికారమే కళ్ళ ముందు కనపడే అత్యంత శక్తివంతమైనది. దానికి అపరిమిత అధికారాలున్నాయి. రాజ్యాధికారాన్ని నిలుపుకోవటం కోసం తీవ్రమైన అణచివేతతో పాటు ఎంతటి క్రూర చర్యలకైనా పాల్పడటం ఏలికల స్వభావం. అసలే కోతి ఆపై కళ్ళు తాగిందన్నట్లు రాజద్రోహ చట్టం వంటి శాసనాలు ఈ స్వభావానికి మరింత బలం చేకూర్చి ప్రశ్నించే గొంతులు నులమడానికి దోహదపడతాయి. కొన్నేళ్ల క్రితం కనీసం 2 పూటల తిండికి నోచుకొని అతుకుల బట్టలు తొడుక్కున్న నిరుద్యోగ యువకుడిపై తను చట్టబద్ధంగా ఎన్నికైన కేంద్ర ప్రభుత్వాన్ని కూల్చేందుకు కుట్ర చేస్తున్నాడనే అభియోగం మోపి రాజద్రోహ చట్టం కింద కేసు నమోదు చేసినట్లు చదివి నవ్వాలో ఏడవాలో అర్థం కాలేదు. అనేక సంవత్సరాలుగా సర్వోన్నత న్యాయస్థానంలో ఈ రాజద్రోహ చట్టంపై దీర్ఘకాలంగా విచారణలు జరుగుతున్న నేపథ్యంలో ఈ మే 11వ తేదీన దీని అమలును నిలిపివేస్తూ భారత సర్వోన్నత న్యాయస్థానం ఒక ముఖ్యమైన నిర్ణయం ప్రకటించింది. ఈ నేపథ్యంలో ఈ చట్టం ఏమి చెబుతుందో, ఎలా దుర్వినియోగమైందో చూద్దాం. ఎంతో క్రూరమైన ఈ చట్టానికి సంబంధించిన నిబంధనలను వారి ప్రయోజనాల కోసం బ్రిటిష్ పాలకవర్గానికి చెందిన లార్డ్ మెకాలే 1837లో రూపొందించాడు. బ్రిటిష్ పార్లమెంట్ జారీ చేసిన చార్టర్ చట్టం ప్రకారం ఈస్ట్ ఇండియా కంపెనీ 1833లో ఏర్పాటు చేసిన న్యాయ కమిషన్ దాని బాధ్యతలను మెకాలేకు అప్పచెప్పారు. భారత శిక్షాస్మృతి, నేర న్యాయ సంహితలు కూడా మెకాలే ఆధ్వర్యంలోనే రూపొందాయి. అప్పుడు ఈ దేశద్రోహ చట్టం భారత శిక్షాస్మృతిలో 113వ నిబంధన కింద ఉండింది. ఈ రాజద్రోహ నేరానికి పాల్పడ్డ వారికి యావజ్జీవ శిక్ష విధించాల్సిందిగా ఆ ముసాయిదా చట్టంలో మెకాలే సిఫార్సు చేశాడు. ఈ న్యాయ కమిషన్ సిఫార్సులు 1860 నాటికి చట్టరూపం తీసుకున్నాయి. అయితే ఆశ్చర్యకరంగా ఈ చట్టంలోంచి 113వ సెక్షన్ కనపడకుండా పోయింది. తర్వాత పొరపాటు జరిగిందని అర్థం చేసుకున్న అధికారులు భారతీయ శిక్షా స్మృతికి సవరణ తేవడం ద్వారా దీన్ని 1870లో ప్రత్యేక చట్టం ద్వారా 124A కింద అమల్లోకి తెచ్చారు. ఆంగ్ల ప్రభుత్వానికి బద్దులై విశ్వాసపాత్రంగా ఉన్నంతకాలం ఎవరైనా తమ గొంతు వినిపించడానికి ఎలాంటి అడ్డంకి ఉండదని చెబుతూ ఈ చట్టం భావ ప్రకటన స్వేచ్ఛకు చాలా ఉపయోగపడుతుందని వారు వాదించారు. అయితే ఆంగ్లేయ సర్కారు కాలక్రమేణా దానికి చాలా మార్పులు చేస్తూ వచ్చింది. భారతదేశానికి స్వాతంత్రం కావాలనే కాంక్షతో జరిగిన ఉద్యమాలు ఎక్కువయ్యే కొద్దికి బ్రిటిష్ పాలకులు ఈ 124A చట్టానికి పదును పెట్టే అనేక మార్పులు, సవరణలు చేస్తూ వచ్చారు. ఈ సవరణలు ఎంత దాకా పోయాయంటే 1907లో చేసిన సవరణ అనుమతి లేకుండా బహిరంగ సభ ఏర్పాటు చేయటం కూడా రాజద్రోహ నేరం కింద చేర్చింది. బ్రిటిష్ పాలకులు ముఖ్యంగా స్వాతంత్ర సమరయోధులపై ఈ చట్టాన్ని ప్రయోగించారు. ఈ చట్టాన్ని ఉపయోగించి మొదటిసారిగా 1897లో బాలగంగాధర్ తిలక్పై నేరారోపణ చేసి 2 సార్లు కారాగారానికి పంపారు. భగత్ సింగ్, రాజ్గురు వంటి అనేక మంది విప్లవకారులను
ఈ చట్టం కింద ఉరికంభమెక్కించారు. తెల్లవారి ఆధిపత్యాన్ని ప్రశ్నిస్తూ యంగ్ ఇండియా పత్రికలో వ్యాసాలు రాసినందుకు గాంధీని కూడా ఈ చట్టం కింద బందీ చేసి 1922 మార్చిలో అహ్మదాబాద్ న్యాయస్థానంలో విచారణ జరిపారు. ఆ సందర్భంగా ఆయన ఈ చట్టాన్ని పౌర స్వేచ్ఛను హరించే రాక్షస చట్టంగా అభివర్ణించాడు. హింసను ప్రేరేపించకుండా ఉన్నంతకాలం ఎవరైనా తమ అసమ్మతిని నిర్భయంగా స్వతంత్రంగా వెల్లడించే హక్కు అందరికీ ఉందని పేర్కొన్నాడు. దీన్ని న్యాయంపై అత్యాచారంగా అభివర్ణిస్తూ ఈ రాజద్రోహ చట్టం రద్దుకై గాంధీ 1929లో ప్రజాందోళనకు పిలుపునిచ్చారు. అసమ్మతి గళాలపై ఈ చట్టం అనే ఉక్కుపాదంతో ఇన్నేళ్లుగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్ని కుత్తుకలు నొక్కేశాయో అనే అంశమై ప్రభుత్వ యంత్రాంగం ఇచ్చే కాకుల లెక్కలు తప్ప నిజమైన లెక్కలు ఎవరికీ తెలియవు. ఆర్టికల్ 14 అనే అధ్యయన సంస్థ దేశద్రోహ నేరారోపణ కేసులపై అధ్యయనం చేసింది. ఆ సంస్థ అధ్యయనం ప్రకారం కేవలం నేటి ప్రధాని పదవీ కాలంలో 7,136 మందిపై ఈ నేరారోపణ మోపి జైళ్లకు పంపారు. వీరి కాలంలో పెట్టిన రాజద్రోహం కేసుల్లో 95% కేవలం రాజకీయ నాయకులను విమర్శించినందుకే మోపటం జరిగిందని కూడా తేల్చారు. ప్రధానిని విమర్శించిన కారణంగా 149 మీద యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ను విమర్శించినందుకు 144 మంది మీద ఈ 124A సెక్షన్ను ఉపయోగించారు. రైతు ఉద్యమంలో పాల్గొన్నందుకు 6 మీద, హత్రాస్లో జరిగిన సామూహిక మానభంగాన్ని పత్రికా మాధ్యమాల్లో రాయడానికి వెళ్ళిన 22 మంది పాత్రికేయుల మీద, పౌరసత్వ సవరణ చట్టం CAAను నిరసించినందుకు 25 మంది మీద దేశద్రోహ నేరం మోపారు. యూపీలోని లఖీంపూర్లో జరుగుతున్న రైతు ఆందోళనకారులపై కారు నడిపించి అనేక మంది చావడానికి కారకుడైన ఘటనలో పూర్తి వివరాలు తెలియకముందే ఒక రైతు పోలీస్ కాల్పుల్లో చనిపోయినట్టు ట్వీట్ చేసినందుకు కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్ పైన, మరో పాత్రికేయుని పైన దేశద్రోహం కేసు పెట్టారు. ఇక 2017లో జార్ఖండ్లో ప్రభుత్వం బలవంతంగా భూములు లాక్కోవడానికి వీలు లేదని, అందుకు గ్రామసభ అనుమతి అవసరమని పాతాళ్ గడి పేరిట ఆదివాసీలు ఉద్యమం చేశారు. ఈ సందర్భంగా ఆదివాసీలకు మద్దతుగా నిలబడ్డ వారితో సహా దాదాపు 10,000 మంది ఆదివాసీలపై దేశద్రోహం నేరం మోపారు. భీమా కొరేగావ్ కేసులో వరవర్రావు, సాయిబాబా, స్టాన్ స్వామి, సుధా భరద్వాజ్ అటువంటి వారిపై చట్ట వ్యతిరేక కార్యకలాపాల చట్టం కింద కేసు మోపారు. రాజద్రోహ చట్టం కింద తెలంగాణ రాష్ట్రంలో గత 6 ఏళ్లలో 5 కేసులు నమోదయ్యాయి. 2014లో మాదన్నపేట పోలీసులు పాత బస్తీకి చెందిన ఒక ఎంపీపై 124A నేరం మోపారు. తర్వాత JNTU అల్లర్లకు చెందిన కేసుకు సంబంధించి ఊరేగింపులో పాల్గొన్నారన్న ఆరోపణలపై రాహుల్ గాంధీ, సీతారాం ఏచూరి, అరవింద్ కేజ్రీవాల్ తదితరులపై సరూర్నగర్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. మావోయిస్టులకు సహకరిస్తున్నారనే కారణంతో 2016లో 54 మందిపై సిద్దిపేట జిల్లా ములుగులో కుట్ర కేసు నమోదు చేశారు. ఇదే కేసులో 33వ నిందితునిగా ఉన్న తెలంగాణ ప్రజాఫ్రంట్ నాయకుడు నలమాసు కృష్ణపై వేరువేరుగా మరో 8 ఉపా కేసులు పెట్టడం జరిగింది. అసలు ఈ చట్టంలో ఏముందో చూద్దాం. వ్యాఖ్యానం ద్వారా, మాటల ద్వారా, రాతల ద్వారా, దృశ్య సంకేతాల ద్వారా, చేతల ద్వారా లేదా ఇంకే విధంగానైనా చట్టబద్ధంగా ఏర్పడ్డ ప్రభుత్వంపై వ్యతిరేకతను, ద్వేషాన్ని, ధిక్కారాన్ని ప్రోత్సహించడం నేరం. ఇందుకు గాను 104వ సెక్షన్ యావజ్జీవ ఖైదును లేదా దీనికి జరిమానాతో కలిపి విధించవచ్చు, లేదా 3 ఏళ్ల వరకు ఖైదు, దానికి అదనంగా జరిమానా కూడా విధించవచ్చు. ఈ నేరారోపణపై అదుపులోకి తీసుకున్న వ్యక్తులకు బెయిల్ పొందటానికి అవకాశం లేదు. వారిని అన్ని రకాల ప్రభుత్వ ఉద్యోగాలకు అనర్హులుగా పరిగణించడమే కాకుండా వారి విదేశీ ప్రయాణార్హత పత్రం, పాస్పోర్టును కూడా స్వాధీనం చేసుకోవడం జరుగుతుంది. దీనికి ఉన్న మొదటి వివరణ ప్రకారం అసంతృప్తి అంటే ప్రభుత్వం పట్ల అవిధేయత, వ్యతిరేక వైఖరి అని కూడా అర్థం చేసుకోవాలి. రెండో వివరణ ప్రకారం ద్వేషం, ధిక్కారం, అసంతృప్తి
లేకుండా చట్టబద్ధమైన పద్ధతుల ద్వారా ప్రభుత్వానికి ప్రత్యామ్నాయాలు సూచించేందుకై అనంగీకారాన్ని వ్యక్తపరిచే వ్యాఖ్యానాలు దేశద్రోహం కిందకు రావు. మూడో వివరణ ప్రకారం వ్యతిరేక భావాలని, ధిక్కారాన్ని, ద్వేషాన్ని ప్రేరేపించకుండా, ఆ విధమైన ప్రయత్నాలేవి లేకుండా ప్రభుత్వ పాలనా చర్యల్ని లేదా ఇతర ప్రభుత్వ పనుల్ని చట్టబద్ధంగా విమర్శించడం కూడా నేరం కాదు. ఈ చట్ట నిబంధనలోని వివరణల ప్రకారం అసంతృప్తి అనే వ్యక్తీకరణలో నమ్మక ద్రోహం, శత్రుత్వానికి సంబంధించిన అన్ని భావాలు ఉంటాయి. ద్వేషం, ధిక్కారం లేదా అసంతృప్తిని ఉత్తేజపరిచే ప్రయత్నం చేయకుండా చట్టబద్ధమైన మార్గాల ద్వారా తమ మార్పులను పొందాలనే ఉద్దేశంతో ప్రభుత్వ చర్యలపై అసమ్మతిని వ్యక్తం చేసే వ్యాఖ్యలు ఈ సెక్షన్ కింద నేరంగా పరిగణించరు. ద్వేషం, ధిక్కారం లేదా అసంతృప్తిని ఉత్తేజపరిచే ప్రయత్నం లేకుండా ప్రభుత్వ పరిపాలన లేదా ఇతర చర్యలపై అసమ్మతిని వ్యక్తం చేసే వ్యాఖ్యలు ఈ సెక్షన్ కింద నేరం కావు. అయితే ఈ చట్టానికి రాజ్యాంగపర గుర్తింపు ఉందా అనేది ఇంకో ప్రశ్న. ఈ చట్టాన్ని ముఖ్యంగా అసమ్మతి గళాలని ఉత్తరించడానికి ఉపయోగపెడుతున్నారన్నది నిర్వివాదాంశం. ప్రజాస్వామ్యంలో విమర్శ ప్రభుత్వం తనను తాను విమర్శించుకొని విమర్శలోని భావాన్ని గ్రహించి లోపాలు సవరించుకోవడం ద్వారా మరింత ఉన్నత పాలనను అందించవచ్చు. ఈ ప్రాథమిక అంశాన్ని విస్మరించిన పాలకులు, భజనపర వంది మాగదులు ఇక్కడి ప్రజాస్వామ్యాన్ని ఒక అపహాస్యపు తంతుగా మారుస్తున్నారు. ఈ దేశద్రోహ చట్టాన్ని రాజ్యాంగంలో చేర్చడానికి ప్రయత్నాలు కూడా జరిగాయి. అయితే రాజ్యాంగ సభలో దీనికి తీవ్ర వ్యతిరేకత ఎదురైంది. అత్యంత అనుచితమైన, గర్హనీయమైన ఈ చట్టాన్ని ఎంత త్వరగా వదిలించుకుంటే అంత మంచిది అని 1951లో నాటి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ పార్లమెంట్లో ప్రసంగిస్తూ అభివర్ణించారు. ఐపీసీలోని రాజకీయ సెక్షన్లలో 124A ప్రధానమైనది, పౌరుల స్వేచ్ఛను హరించడానికి రూపొందించింది అని గాంధీ అభిప్రాయపడ్డారు. ఈ పదం భావ ప్రకటన స్వేచ్ఛకు అవరోధం అవుతుంది కాబట్టి దీన్ని భారత రాజ్యాంగంలో చేర్చకుండా నిరోధించగలిగారు. కానీ ఐపీసీలో ఈ సెక్షన్ 124A మాత్రం అలాగే కొనసాగింది. ఈ చట్టం రాజ్యాంగ వ్యతిరేకమని 1950 నవంబర్లో పంజాబ్ హైకోర్టు తీర్పు ఇచ్చింది. ఈ తీర్పు నేపథ్యంలో 1951లో రాజ్యాంగానికి జరిగిన మొదటి సవరణలో వాక్ స్వాతంత్రపు హక్కును పరిమితం చేస్తూ శాంతి భద్రతల దృష్ట్యా మినహాయింపు ప్రకటించడం జరిగింది. బ్రిటిష్ వలస పాలకుల ప్రయోజనాల కోసం ఏర్పరిచిన ఈ చట్టం పట్ల ఉన్నత న్యాయస్థానాలు తొలి నుంచి తీవ్ర వ్యతిరేక వైఖరిని ప్రదర్శించాయి. అలహాబాద్ ఉన్నత న్యాయస్థానం 1958లో జరిగిన రామ్నందన్ వర్సెస్ స్టేట్ ఆఫ్ యూపీ కేసులో వాక్ స్వాతంత్రానికి సెక్షన్ 124A అడ్డంకిగా ఉందంటూ దేశద్రోహ చట్టాన్ని కొట్టివేసింది. తారాసింగ్ వర్సెస్ స్టేట్ ఆఫ్ పంజాబ్ కేసులో సెక్షన్ 124ను పంజాబ్ ఉన్నత న్యాయస్థానం కొట్టివేసింది. ప్రభుత్వంతో ఏకీభవించని వాళ్ళంతా దేశద్రోహులేనా అంటూ ముంబై ఉన్నత న్యాయస్థానం గతంలో ప్రశ్నించింది. ఇన్ని రకాలుగా ఉన్నత న్యాయస్థానాలు ఇచ్చిన తీర్పులు ఉండగా 1962లో జరిగిన కేదార్నాథ్ సింగ్ వర్సెస్ స్టేట్ ఆఫ్ బీహార్ ఆ కేసులో మాత్రం భారత సర్వోన్నత న్యాయస్థానం భిన్నమైన తీర్పు ఇచ్చింది. ఈ తీర్పులో ఉన్నత న్యాయస్థానాలు ఇచ్చిన తీర్పులను పక్కన పెట్టి కేవలం ప్రభుత్వాన్ని విమర్శించడం దేశద్రోహం కాదు అని, రాజద్రోహ చట్టాన్ని ప్రభుత్వాలు దుర్వినియోగం చేయకుండా అడ్డుకోవాలని చెబుతూనే 5 న్యాయమూర్తుల రాజ్యాంగ ధర్మాసనం ఐపీసీలోని సెక్షన్ 124A మాత్రం చెల్లుతుందని చెబుతూ సర్వోన్నత న్యాయస్థానాల తీర్పుల్ని పక్కన పెట్టింది. దాంతో ఈ చట్టం అమలు యథాతథంగా కొనసాగి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ పాలకులు రాజకీయ ప్రయోజనాల కోసం ప్రత్యర్థుల్ని, తమకు వ్యతిరేక భావజాలం ఉన్న వాళ్లను యథేచ్ఛగా అణచివేయడానికి ఉపకరణంగా మారింది. ఈ చట్టాన్ని ప్రవేశపెట్టిన బ్రిటన్ దేశపు న్యాయ కమిషన్ దీన్ని రద్దు చేయాలంటూ 1977లోనే సిఫార్సు చేసింది. ఆ దేశంలో 2009లో ఈ చట్టాన్ని రద్దు చేశారు. ఆస్ట్రేలియా 2010లో దేశద్రోహ చట్టాన్ని రద్దు చేసింది. అనేక వలస దేశాల్లో ఈ చట్ట వ్యతిరేక ఉద్యమాలు ఉన్నాయి. భారతదేశంలో కూడా న్యాయ కమిషన్
ఈ చట్టాన్ని రద్దు చేయమని 2018లో సిఫార్సు చేసింది. ఈ చట్టం రద్దు చేయటం భారత ప్రజాస్వామ్యానికి మంచి చేస్తుందని, భావ ప్రకటన స్వాతంత్రం కింద ఒక వ్యక్తి చేసే బాధ్యత లేని వ్యాఖ్యలను వాటిని సైతం దేశద్రోహంగా పరిగణించడం ప్రమాదకరమని భారత న్యాయ కమిషన్ వ్యాఖ్యానించింది. ఈ నేపథ్యంలో భారత సర్వోన్నత న్యాయస్థానం ఇటీవలి ఉత్తర్వులు ప్రజాస్వామ్య విలువలకు అద్దం పట్టేలా ఉన్నాయి. ఈ దేశద్రోహ నేరారోపణకు అవకాశమిచ్చే సెక్షన్ 124A రద్దు చేయాలంటూ పీపుల్స్ యూనియన్ ఫర్ సివిల్ లిబర్టీస్ PUCL, ఎడిటర్స్ గిల్డ్, కేంద్ర మాజీ మంత్రి అరుణ్ శౌరి, మేజర్ జనరల్ రిటైర్డ్ జి అంబుద్కరేలు సర్వోన్నత న్యాయస్థానంలో వ్యాజ్యం వేశారు. దీర్ఘకాలంగా కొనసాగుతున్న ఈ కేసులో కేంద్రంపై సర్వోన్నత న్యాయస్థానం అసహనం వ్యక్తం చేసింది. ఈ సందర్భంగా కొన్ని చట్టాలని బాధ్యతారహితంగా దుర్వినియోగపరచడంపై ఆందోళన వ్యక్తం చేస్తూ ఇటీవల రద్దు చేసిన ఐటీ చట్టంలోని 66A సెక్షన్ కింద ఇంకా కేసులు నమోదవడాన్ని ఉదాహరణగా చూపారు. పోలీసులు ఒక వ్యక్తిని నిర్బంధించాలనుకుంటే వెనక ముందులు ఆలోచించకుండా 124A కింద కేసులు పెడుతున్నారు. దీన్ని ఉపయోగించి భిన్నాభిప్రాయాలు లేదా అసంతృప్తిని వ్యక్తం చేసే విమర్శకులను భయభ్రాంతులను చేస్తున్నారు అంటూ ఈ సెక్షన్ 124A కింద నమోదైన కేసుల్లో నేర నిరూపణ చాలా తక్కువగా ఉన్న సంగతిని కూడా ధర్మాసనం ప్రస్తావించింది. దేశద్రోహ చట్టాన్ని గట్టిగా సమర్థిస్తూ వస్తున్న కేంద్ర ప్రభుత్వం న్యాయస్థానం ఒత్తిడితో ఇటీవల దాన్ని పునఃపరిశీలనకు స్వీకరిస్తున్నట్లు చెప్పిన నేపథ్యంలో కేంద్రం ఈ చట్టాన్ని సమీక్షించడం పూర్తి అయ్యే వరకు ఈ చట్టం అమలును నిలిపివేయాల్సిందిగా కేంద్ర ప్రభుత్వాన్ని సర్వోన్నత న్యాయస్థాన ధర్మాసనం ఆదేశించింది. అయితే సెక్షన్ 124Aను ఇప్పటికిప్పుడు రద్దు చేయాల్సిన అవసరం లేదని, ఈ సెక్షన్ను సరైన విధంగా వినియోగించేందుకు కొన్ని విధి విధానాలు రూపొందించి మార్గదర్శకాలు జారీ చేస్తే సరిపోతుందని ప్రభుత్వం తరపు నుంచి అటార్నీ జనరల్ వేణుగోపాల్ న్యాయస్థానానికి తెలిపారు. ఈ ఉత్తర్వులు జారీ చేస్తున్న సందర్భంగా సర్వోన్నత న్యాయస్థానం చెప్పిన ముఖ్యాంశాలు: రాజద్రోహం కేసులకు సంబంధించి ఇంకా పూర్తి కాని విచారణలు, అప్పీళ్లు, అభియోగాల నమోదు ప్రక్రియను నిలిపివేయాలి. ఈ సెక్షన్ కాకుండా ఇతర సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి ఉన్నట్లయితే న్యాయస్థానాలు అనుమతి మేరకు ఆయా సెక్షన్ల కింద విచారణలు చేపట్టవచ్చు. ఈ చట్టం దుర్వినియోగం కాకుండా రాష్ట్ర ప్రభుత్వాలకు, కేంద్రపాలిత ప్రాంతాలకు తన అభీష్టం మేరకు కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేయవచ్చు. ఇప్పటికే ఈ సెక్షన్ కింద కేసులు ఎదుర్కొంటున్న వారు న్యాయస్థానాల్ని ఆశ్రయించి బెయిల్ పొందవచ్చు. ఎవరిపైనైనా ఈ చట్టం కింద అభియోగాలు మోపి ఉన్నట్లయితే బాధితులు న్యాయస్థానాల్ని ఆశ్రయించి తగిన ఉపశమనం పొందవచ్చు. సెక్షన్ 124A అమలును నిలిపివేస్తున్నందువల్ల కింది స్థాయి న్యాయస్థానాలు కూడా ఈ అభియోగంపై ఉన్న వారికి ఉపశమనం ఇచ్చే చర్యలు తీసుకోవచ్చు. సర్వోన్నత న్యాయస్థానం తదుపరి ఉత్తర్వులు జారీ చేసే వరకు ఈ ఉత్తర్వులే అమల్లో ఉంటాయి అని చెప్పింది. అయితే సర్వోన్నత న్యాయస్థాన నిర్ణయం బాధితులు, యంత్రాంగం వద్దకు చేరడం, అమలు జరగడం అనేది కూడా ఇక్కడ ప్రశ్నార్థకమైన పరిస్థితులు ఉన్నాయి. సర్వోన్నత న్యాయస్థాన ధర్మాసనం ఉత్తర్వులపై అత్యధిక ప్రజానీకం, అనేక రాజకీయ పార్టీలు హర్షం వ్యక్తం చేస్తూ స్వాగతించాయి. కానీ కేంద్ర ప్రభుత్వ స్పందన భిన్నంగా ఉంది. ఈ తీర్పుపై అభిప్రాయాన్ని కోరినప్పుడు కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరణ్ రిజిజు విలేకరులతో మాట్లాడుతూ ప్రభుత్వాన్ని, శాసన వ్యవస్థలను న్యాయస్థానాలు గౌరవించాలి. వ్యవస్థలన్నిటి మధ్య స్పష్టమైన విభజన రేఖ ఉంది. ఆ లక్ష్మణ రేఖను ఎవరూ అతిక్రమించకూడదు అంటూ తన అసహనాన్ని వ్యక్తం చేశాడు. ఒక రకంగా ఈ వ్యాఖ్యానాన్ని న్యాయ వ్యవస్థ అధికారాల్ని ప్రశ్నించడంగానే అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. భారత రాజ్యాంగంలోని అధికరణ 142 ప్రకారం సంపూర్ణ న్యాయం జరగటం కోసం సర్వోన్నత న్యాయస్థానం ఏ రకమైన ఉత్తర్వులైనా జారీ చేయడానికి అవకాశం ఉంది. ఈ అధికరణం ప్రకారం సర్వోన్నత న్యాయస్థానం ముందు విచారణలో ఉన్న ఏ అంశంపై అయినా సంపూర్ణ న్యాయం జరిగేందుకు అవసరమైన నిర్ణయాలు, ఉత్తర్వులు జారీ చేయవచ్చు. ఈ విధంగా జారీ చేసిన నిర్ణయాలు, ఉత్తర్వులు భారత భూభాగం మొత్తంలో అమలు చేయగలిగేవిగా ఉంటాయి. కాగా
దేశద్రోహ చట్టాన్ని పునఃసమీక్ష చేస్తామని సుప్రీంకోర్టుకు తెలిపిన కేంద్ర ప్రభుత్వం ఈ చట్టాన్ని పూర్తిగా ఎత్తివేస్తుందా లేదా చట్టానికి కొన్ని మార్పులు చేసి మరో పేరుతో ఇదే చట్టాన్ని తీసుకువస్తుందా? దీనిపై సర్వోన్నత న్యాయస్థానం స్పందన ఎలా ఉంటుంది అనేవి రాబోయే రోజుల్లో ఆసక్తికరంగా మారనున్నాయి. రాజ్యాంగంలో వివరించిన భావ ప్రకటన స్వేచ్ఛను కాలరాస్తూ ఈ చట్టంతో పాటు అనేక చట్టాలను కూడా పాలకులు నిర్భయంగా వాడుకుంటున్నారు. వాస్తవానికి ఈ చట్టానికి దేశద్రోహ చట్టం అని పేరు పెట్టినా ఆచరణలో అది పాలక వర్గాల వ్యతిరేక చట్టంగానే వాడుకుంటున్నారు. కానీ దేశద్రోహ స్వభావం ఎక్కడా కనపడదు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వ్యతిరేకించిన వారే అధికారం చేజిక్కితే మాత్రం తమ స్వార్థ ప్రయోజనాలకు ఇవే ప్రజా వ్యతిరేక చట్టాలని నిస్సిగ్గుగా వాడుకోవటం జరుగుతుంది. మన దేశంలో శాసనాలు చేసే అధికారమే కాకుండా మంత్రులుగా కార్యనిర్వాహక బాధ్యత వహించే వారు సైతం శాసన కార్యనిర్వాహక వ్యవస్థలను గుప్పెట్లో పెట్టుకున్న వారిగా తమకున్న అపరిమిత అధికారాలు ఉపయోగించుకొని న్యాయ వ్యవస్థను కూడా ప్రభావితం చేస్తున్నారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా తీర్పులు చెప్పిన న్యాయమూర్తులు గుండెపోటుతో చస్తుండగా అధికారానికి అడుగులకు ఒత్తిన వారు మాత్రం ఉన్నత రాజ్యాంగ పదవుల్లో కుదురుకోవటం కళ్ళ ముందే కనపడుతుంది. న్యాయమూర్తులుగా పనిచేసిన వారు న్యాయ సంబంధ విచారణ లేదా నిర్ణాయక సంస్థలకు సంబంధించిన పదవులు తప్ప మరే ఇతర పదవులు స్వీకరించేందుకు వీలు లేకుండా రాజ్యాంగ సవరణ చేయాలని ఈ వ్యాసకర్త అయినటువంటి అనిశెట్టి సాయి కుమార్ అనేకసార్లు సూచించడం జరిగింది. ఇక్కడ డబ్బు అధికారం ఉన్నవాళ్ళు మాత్రమే న్యాయం కొనుక్కోగల వ్యవస్థ నిర్మితమై ఉంది. చట్టాలని గురించి అటు విద్య లేని పేదవారికే కాక చాలామంది హక్కుల కార్యకర్తలకు కూడా అవగాహన కొరవడిన స్థితి. అన్నిటికంటే బాధాకరమైన విషయం, ఈ దేశంలో కింది నుంచి పైదాకా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల యంత్రాంగానికి చట్ట సమానత్వంపై అవగాహన లేకపోవటం. డబ్బు, కులం, మతం, అధికార సంబంధాలతో పని లేకుండా చట్టం ముందు అందరూ సమానమే అనే ఇంగిత జ్ఞానం 90% యంత్రాంగంలో లోపించింది. ప్రజలతో వ్యవహరించడంలో అధికారం, కులం, అధికార యంత్రాంగపు ప్రవర్తనను నిర్దేశించడం జరుగుతుంది. దారుణమైన విషయం ఏమంటే లంచం కూడా ఈ కుల అధికార ప్రాబల్య భావనలను అధిగమించలేకపోతుంది. ఈ ప్రజాస్వామిక చట్టాన్ని రద్దు చేయటంతో పాటు ఇదే విధమైన స్వభావం ఉన్న ఇతర చట్టాలను రద్దు చేసేందుకు స్వేచ్ఛాయుత భావ వ్యక్తీకరణకు అనుకూలమైన రాజకీయ వాతావరణాన్ని ఏర్పాటు చేయడానికి భారత న్యాయ వ్యవస్థ అన్ని స్థాయిల్లోనూ క్రియాశీలకంగా పనిచేయటం అవసరం. ప్రజాస్వామికవాదులంతా రాతల్లో, మాటల్లో, చేతల్లో వీలైనన్ని విధాల తమ గళం వినిపించి స్వేచ్ఛగా భావ ప్రకటన చేసే స్థితిగతుల కోసం కృషి చేయాలి అని విజ్ఞప్తి చేస్తూ అనిశెట్టి సాయి కుమార్ అందజేసిన ఈ అంశం రాజద్రోహ చట్టమును రద్దుపరచాలి అనే దాన్ని మన కానమూకు కథ వచ్చిన శ్రోతలకు అవగాహన నిమిత్తం వినిపించాను. విన్నారుగా, ధన్యవాదాలు.